హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు వింటేనే చాలామంది ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. బిల్డోజర్ బాబా వాళ్ళని అసలు రేపు ఏం చేశాడు, గూండాలని చంపేశాడు, రౌడీ షీటర్లను చంపేశాడు, అక్రమ ఇల్లు కూల్చేశాడు, ఏదో చెప్తూ ఉంటారు. అందరికీ అర్థం కావాల్సిన సిగ్గులేని బ్రతుకు ఏంటంటే గోమాంసం ఎక్స్పోర్ట్స్లో యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్ నెంబర్ 1 యూపీ నెంబర్ 1, గోవదలో నెంబర్ 1. మరి ఏం పీకుతున్నారు ఈ ఆదిత్యనాథ్ గారు అనేది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ పబ్లిసిటీలో మాత్రం యోగి ఆదిత్యనాథ్. ఏంటి యోగి ఆదిత్యనాథ్? నిన్న ఒక ఆవిడ మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందో తెలుసా అంటూ చాలా స్పష్టంగా బెదిరిస్తుంది. ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు బెదిరిస్తే భయపడాలా? అసలు ఉమెన్ సేఫ్టీలో అసలు నువ్వు ఆడదానివేగా, పుట్టావు కదా. నీ గురించి ఇది కంటిన్యూ చేసి చెప్తా. ఒక ఆడపుటక పుట్టిన తర్వాత నీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే నేను ఇప్పుడు ఒక రిపోర్ట్ చూపిస్తున్నా, దాన్ని బట్టి నువ్వు సమాధానం చెప్పగలగాలి. ఓకేనా? ఒక ఆడపుటక పుడితేనే, ఒక అమ్మవైతేనే చెప్పు, లేదు నేను కాదు అంటే మాత్రం అది నీకే వదిలేస్తున్నా. మహిళల భద్రతలో యూపీ స్టేజ్లో ఉందో నీకు తెలుసా? ఎంత మహిళగా గొంతు దించుకొని ఒక పిచ్చి కుక్కలాగా అరుస్తున్నావు కదా నువ్వు. మరి అంత పిచ్చి కుక్కలాగా అరిచేటప్పుడు మరి గోమాంసం ఎందుకు యూపీ నుంచి దారుణంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్న విషయాన్ని చెప్పగలవా? ఎందుకు గోవాదా ఆయన స్టేట్లోనే ఎక్కువ జరుగుతుందని చెప్పగలవా? ఇదంతా ఒక సిండికేట్. ఇందులో ఆయనకి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ తీసుకుని నేను జల్సాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అక్కడ ఆ ఫ్యాక్టరీలకి, గోవాద చేసే ఫ్యాక్టరీలకి పర్మిషన్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా? పోనీ అక్కడ ముస్లిం కంపెనీలు ఏమన్నా ఉన్నాయంటే లేవు. అన్నీ మన హిందువులు పెట్టి హిందువులే నడుపుతున్నటువంటి అక్కడ కార్ఖానాలు చాలా ఉన్నాయి గోవులను చంపేవి. మరి యోగి ఆదిత్యనాథ్ ఏం పీకుతున్నాడు అని అడుగుతూ ఉన్నా. చెప్పాలి కదా సమాధానం. ఎందుకంటే ఇంత పొడుగు చెప్తారు కదా యోగి ఆదిత్యనాథ్ వస్తే అదే ఇది అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ జరగాలి, బొక్క జరగాలి సార్, బొక్క జరగాలి. ఫస్ట్ ఆయన స్టేట్ని చూసుకోమనండి. ఆయన స్టేట్లో గోవుల్ని విపరీతంగా వధించి ఆ మాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడిన సిగ్గు సెర ఉంటే రిపోర్ట్లు అలా వస్తున్నాయి. మనిషి పుట్టినోడు ఎవడైనా తల్లిగా పూజించే గోవుని వాళ్ళ స్టేట్లో చంపుతున్నారు, వధిస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ అన్నీ వాళ్ళ స్టేట్ నుంచే జరుగుతున్నాయి, అంతా హిందువులే చేస్తున్నారు అని తెలిసినప్పుడు కనీసం అడగాలి కదా. ఇదేంది యోగి ఆదిత్యనాథ్ కాషాయ వస్త్రాలు వేసుకొని సరిపోదు, అప్పుడప్పుడు యోగాసనాలు వేసేటప్పుడు మీ వివిధ భంగిమలు కూడా మేము చూసాము. యోగి ఆదిత్యనాథ్ అని నిన్ను ఎందుకంటారు ఎవరికి తెలియదు, కనీసం యోగా చేయడం కూడా రాదు. నీకెందుకు యోగి ఆదిత్యనాథ్ అని పేరు? గోవులను కూడా కాపాడలేవు, నీకెందుకు యోగి ఆదిత్యనాథ్ అని పేరు? కనీసం ఒక మనిషిలాగా ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలు కూడా అరికట్టలేని నీ ప్రభుత్వం ఎందుకయ్యా అని ప్రశ్నించాలి. అవునా కదా? ఆ చేయనప్పుడు ఏమవుతుంది? చేతకాని వాళ్ళు అంటారు. ఆ చేతకాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని అణికేసుకొని వచ్చే ప్రతి బత్తాయిలు ఆ చేతకాని వాళ్ళ కిందకే వస్తారన్నమాట. అర్థమైంది కదా? అయితే ఇక్కడ అసలు విషయం, ఈ మహిళల పద్ధతిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎక్కడుందంటే అట్టడుగునుంది. అట్టడుగునంటే అర్థమైంది. చూడండి, మహిళా భద్రత సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటిగా మిగిలిపోయింది. నివేదికరించబడినటువంటి ప్రతి కేసు న్యాయం కోరుతూ ఒక బాధితురాలు సూచిస్తుంది. మరియు నేర గణాంకాల పరిణామాలని ధృవీకరిస్తే ఎంతమంది బాధితులు యోగి ఆదిత్యనాథ్ స్టేట్లో ఉన్నారంటే ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో రేప్ స్టేట్ అనేసి పేరు పెట్టుకోవచ్చు అన్న స్టేట్కి ఎదిగిపోయింది. ఉత్తరప్రదేశ్ని రేపిస్టులు ఉండే స్టేట్. అందులో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉన్నారా లేదనేది మీరే ఊహించుకోండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేత కానీ మనిషిలా బ్రతికితే ఇలాగే రేపులు పెరుగుతాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ని గోవధశాలగా ఎలా మార్చారో అలాగే మహిళల్ని సెక్షువల్ టాయ్స్గా కూడా మార్చిపడేశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బికమ్ ద రేప్ ప్రదేశ్గా మారిపోయింది. ఎవ్రీ ఇయర్ సిగ్గుండాలి యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడే బుల్డోజర్ బాబా అని చెప్పుకునే గుండు బాబా గురించి మాట్లాడే వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి 10,207 కేసులు రికార్డ్ అయినాయి. సంవత్సరానికి మహిళల్ని రేప్ కేసులు 10,209 కేసులు రికార్డ్ అయినాయి. ఇంక ఏం పీకుతున్నారమ్మా ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఈయన అక్కడ పీకుతాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పీకుతాడు, లేదంటే ఆయన ప్రధానమంత్రిని దేశాన్ని మొత్తం పీకుతాడు. ఏంది అప్పుడు ఒక స్టేట్లోనే
10,200 కేసులైనవి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అవుతాయి అంటారు చెప్పండి అది కూడా. సో ఇప్పుడు మనకున్నది మొత్తం 28 స్టేట్లు. ఆ 28 స్టేట్లో 28 స్టేట్లకి ఈయన కనుక ప్రధానమంత్రి అయితే ఒక్కొక్క స్టేట్లో దగ్గర దగ్గర 10,000 పైన వేసుకోండి. కొన్ని పెద్ద స్టేట్లు ఉన్నాయి, అందులో 15,000 వేసుకోండి. ఓవరాల్గా సంవత్సరానికి ఎన్ని రేపులు జరగవచ్చు అని చిన్న క్యాలిక్యులేషన్ ఏంటి? అరే చిన్న స్టేట్ని కనీసం రేపులు జరగకుండా గోమాంసం ఎక్స్పోర్ట్ కాకుండా కాపాడుతాం చేత కానీ సో కాల్డ్ చెత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన రూల్ రావాలి అంటాడు. బొక్క వస్తుంది సార్, బొక్క వస్తుంది. కనీసం ఆయన బొక్కలు పుడుచుకోమనండి ఫస్ట్ అంటూ ప్రజలంతా అడుగుతూ ఉన్నారు సార్. సిగ్గు శరం లేదు ఈ మాటలు మాట్లాడటానికి. మన రాష్ట్రంలో కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసును వదిలేసినట్టు, అంతకుముందు ఒక సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ కేసు వదిలేసినట్టు ఆదిత్యనాథ్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేప్ కేసులన్నింటినీ వదిలేసుకుని లేదంటే రేపులు చేయడం అంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అర్థమైందా? 10,000 కేసులు, 10,200 కేసులు ఒక ఇయర్కి వచ్చినాయి అంటే 5 సంవత్సరాలు ఆయన పదవీ కాలంలో ఎన్ని కేసులు వస్తాయి? 55,000 కేసులు వస్తాయి. 55,000 కేసులు ఒక రాష్ట్రంలోనే ఒక యోగి ఆదిత్యనాథ్ యూపీలోనే వస్తే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో 28 ఒక్కొక్క రాష్ట్రంలో యావరేజ్లో 10,000 కేసులు వేసుకుందాం. 10,000 కేసులు వేసుకుంటే ఎన్ని అవుతాయి? 2 లక్షల కేసులు అవుతాయి. 5 సంవత్సరాలకి ఎన్ని అవుతాయి? 10 లక్షల కేసులు అవుతాయి. 10 లక్షల రేపు కేసులు దేశవ్యాప్తంగా జరగాలని సో కాల్డ్ ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ని భజన చేసే బొక్క బ్యాచ్ ఉందో వాళ్ళందరికీ అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎవరో పెట్టారు మనకు తెలియదు నిజమైనా కాదా అంత సీన్ లేదు. ఇక్కడ మహిళల ప్రొటెక్షన్ అనేది జీరో మహిళల ప్రొటెక్షన్. అకౌంటబిలిటీ అనేది అసలు యోగి ఆదిత్యనాథ్కి తెలియదు. ఎందుకంటే గోమాంసం ఇంత ఎక్స్పోర్ట్ అవుతుంటేనే మాట్లాడినటువంటి మూగ జీవి యోగి ఆదిత్యనాథ్. ఆయన ఇంటికి ఒక గోవిస్తా అన్నాడు. ఆయన గోశాలలో గోవులు ఎలా చనిపోతూ ఉన్నాయో, ఎంత దీన స్థితిలో గోవులు చనిపోతున్నాయో వాటి కార్ఖానాలకు తరలించి గోమాంసాన్ని ఎంత దారుణంగా విదేశాల్లో అమ్ముతున్నారో యూపీలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్కి తెలియకపోతే ముఖ్యమంత్రికి ఏం పీకుతున్నారు అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ జస్టిస్ అనేది లేదు. అందరికీ జస్టిస్ ఇస్తామన్నారు, జస్టిస్ అనేది లేదు. ఎవడైనా పొరపాటున వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళపైన కేసులు, వాళ్ళ ఇల్లు కూల్చేయటాలు. ఇది 70% ఆఫ్ ద రేప్ కేసెస్ ఇన్వాల్వ్ అండర్ ఏజ్ గర్ల్స్కి. అంటే ఈ యూపీలో 70% రేపులు ఏవైతే జరుగుతుందో అవి అండర్ ఏజ్, అంటే 18 years కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పసి పిల్లలపైన జరుగుతున్నాయి. మరి గుండె మీద బొచ్చు పెరగలేదు సరే, జ్ఞానం కూడా లేదా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏదో పీకేసాం పొడి చేసామని పబ్లిసిటీ చేసుకోవటం కాదు, వాస్తవాల్లో బ్రతకడానికి ట్రై చేయండి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మెనీ సిటీస్ ఎలిగేషన్ దట్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆర్ లింక్డ్ విత్ బీజేపీ మెంబర్స్. ఇది చాలామంది బీజేపీ మెంబర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళే, బీజేపీ మెంబర్స్ అంటే యోగి ఆదిత్యనాథ్ సంబంధించిన వాళ్ళే ఇటువంటి రేపులు చేస్తున్నారంటూ అన్ని సిటీల్లో రిపోర్ట్లు అవుతున్నాయి. దీన్ని బట్టి మరి మీరు యోగి ఆదిత్యనాథ్ని ఇక్కడ తీసుకొస్తే ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎగిరెగిరి తంతారు. ముందు నీ స్టేట్ని చూసుకోరా గొట్టం, ఇక్కడేం చేస్తావు అంటారు. అప్పుడేం సమాధానం చెప్తారండి? నాకు అర్థం కాదు. ఇంతమందిని ఏడిపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? యోగి ఆదిత్యనాథ్ గురించి ఒక పాప ఒక వీడియో చేసింది. అబ్బో అది చూస్తే వినండి. యోగి ఆదిత్యనాథే ప్రధానమంత్రి అయితే ఏం చేయలేరమ్మా. చిన్న స్టేట్కి ఏం పీకనోళ్ళు దేశానికి ఏం పీకుతారు చెప్పండి? ఏమి పీకలేరు అనేది మాత్రం ప్రజలు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ 6 నెలలు తిరగకుండా రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఈ బొద్దింకలు, మోదీ వ్యతిరేకులు మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. ఎందుకు? కొద్దిగా చదువుకున్న దానిలాగా బొట్టు గిట్టు పెట్టుకుని పద్ధతిగా కూర్చున్నావు, దానికి నీ హ్యాట్స్ ఆఫ్. కానీ ఎంత బుర్ర తక్కువ దానిలా ఎలా ఉన్నావు నువ్వు అర్థం కావట్లేదు. సొంత స్టేట్లోనే గోమాంసం ఎక్స్పోర్ట్ని ఆపడం చేతకని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి, సొంత స్టేట్లోనే సంవత్సరానికి దగ్గర దగ్గర 10,203 మందిని రేప్ చేస్తే కనీసం బీజేపీ వాళ్ళు చేస్తే పట్టించుకోకుండా గోడల వైపు చూస్తూ, మొత్తల వైపులు చూస్తూ స్టేజ్ల మీద చెట్టులు బాతుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గురించి నువ్వు చెప్తున్నావు. ఆయన ప్రధానమంత్రి ఏమైంది? మోడీ లాంటి వ్యక్తి, 12 సంవత్సరాలు ఉన్న అనుభవం వ్యక్తి అన్నీ మూసుకొని స్టూడెంట్ డిమాండ్స్కి తలొగ్గాడు. ఇంకేం చేస్తారు? కాక్రోచెస్ అంటే ఎందుకు మీకు అంత కోపం?
మోడీని బీజేపీని కాదని మీ గోడి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకుండా డైరెక్ట్గా సోషల్ మీడియా త్రూ ప్రపంచానికి మీ బతుకులు నడి రోడ్డు మీద పెట్టి ఈడ్చారనా? చచ్చిపోయిన 20 మంది విద్యార్థులకు న్యాయం చేయకుండా ఏం చూడడానికి వచ్చారు మీరందరూ? దాని గురించి మాట్లాడరా? యోగి అయితే ఆదిత్యనాథ్ వస్తే నిజంగా చెప్పండి, ఆయన ఏమైనా చేయగలడా? నథింగ్ కదా. మరి ఎందుకు ఇంత బిల్డప్ అంటే అక్కడ మళ్ళీ జంతర్ మంతర్లో విద్యార్థులంతా మీటింగ్ పెట్టి అయ్యో యోగి ఆదిత్యనాథ్ గారు మమ్మల్ని క్షమించండి అంటారంట. ఉన్న బొచ్చు ఇంకో వేరే దగ్గర కూడా ఏదైనా ఉంటే పీకేసి తరివి కొడతారమ్మా. అట్లా చేయకూడదు, తప్పది. బెదిరించకూడదు. చదువుకున్నావు కదా, బుర్ర బుద్ధి జ్ఞానం ఉండాలా. ఎవడో వస్తే ఏదో పీకుతాడు అనుకుంటే ఈ పాటికి రౌడీ షీటర్లంతా దేశాన్ని వెళ్ళేవారు. యోగి ఆదిత్యనాథ్ కనీసం వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి ఫస్ట్ పొరపాట్లు సరి చేసుకోమనండి. అంతేగాని నువ్వు అసలు ఆడపిల్లవే కదా, సిగ్గుందా నీకు? వాళ్ళ స్టేట్లో సంవత్సరానికి 10,203 మంది రేపుకు గురయ్యారు బీజేపీ పార్టీ వాళ్ళతోటి అనేసి ప్రతి సిటీలో రిపోర్ట్స్ వచ్చినాయి. సిగ్గులేని బతుకు ఎందుకమ్మా బతుకుతారు మీరు? తెలుసా, బుద్ధి తప్పు అయ్యి మోదీ దిగిపోవాలని కోరుకున్నాం. చేసి మళ్ళీ మోదీనే ప్రధానమంత్రిని చెయ్యండి. మోదీయే కాదు, నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ ఏది కూడా ఈసారి అధికారంలోకి రాదనేది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఎందుకంటే చాలు 12 సంవత్సరాల్లో గంగా నది ప్రక్షాళన చూసాము, మన నల్లధనాన్ని తీసుకురావడం చూసాము, నోట్లు మార్చేసి ఎంత రోడ్ల మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో చూసాము. ఇంకా ఎంతోమంది విద్యార్థుల్ని పిల్లల్ని చూడకుండా నడి రోడ్డు మీద కొడతాం చూసాము. గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం చూసాము. అదానికి అంబానీకి దేశాన్ని దోచిపెడతాం చూసాము. అర్థమైందా? మీడియా కవరేజ్ కోసం కావాల్సిన పబ్లిసిటీ స్టంట్స్ ఎన్ని చేశారో చూసాము. అడవుల్ని ఎలా తగలబెడుతున్నారో చూసాము. ఇలా 1 కాదు 2 కాదు చాలా చూసాము. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ గవర్నమెంట్ రాకూడదు. మతతత్వవాదం పోవాలి, ఈక్వాలిటీ రావాలి. కనీసం మీ పార్టీలోనే బీజేపీలోనే ఒక దళితుడు పార్టీ కార్యకర్త వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుంటే అందరూ కలిసి తన్నారే, సిగ్గులేదా నీకు నీ బతుకి మాటలు మాట్లాడటానికి అని సవినీయంగా నిన్ను అడగాలనుందే. వాయిస్ అంట, వాయిస్ కాదమ్మా, నువ్వు రాడ్ వాయిస్ అనేది దయచేసి అలా పెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినా ఎవడొచ్చినా జంజీ విప్లవం వచ్చిన తర్వాత ఏం పీకేది లేదమ్మా. మూసుకొని తలొగ్గి బ్రతకం తప్పించి ఏదో అంత దమ్ముంటే, నీకు అంత సీన్ ఉంటే రామ మందిరంలో జరిగినటువంటి అవకతవకల గురించి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటివరకు ఏం పీకాడో చెప్పమ్మా. అందరూ హిందువులంతా అయోధ్య రాముడిని దేవాది దేవునిగా పూజిస్తూ ఉంటే అక్కడే దొంగనాయాలుగాళ్ళు పడి కోట్లు బేస్తే ఏం పీకుతున్నారా మీరు అని అడుగు, బాగుంటుంది. అదే పీకలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం పీకుతారమ్మా? అది సౌత్ స్టేట్లో కనీసం అక్కడ కూడా ఉడదేమో నాకు తెలిసి. అర్థమైందిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.